ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యతను కల్పించాలని కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ నాయిని తిరుపతిరావు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరం పట్టణంలోని ప్రదీప్ నగర్లో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడం తమ సామాజిక వర్గానికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి జిల్లాలోని గజపతి నగరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకుడు మైసల్ర కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అగ్ర కులాలకే పెద్దపీట వేసిందని, బీసీలకు ముఖ్యంగా కొప్పుల వెలమకు ఎక్కడ స్థానం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా తాము జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. జై కొప్పుల నా పేరు మరిసల్ కృష్ణమూర్తి నాయుడు. నేను కొప్పుల వెలమ. నా పేరు బొమ్మనాయిని తిరుపతిరావు నాయుడు, రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ భాగంలో విజయనగరం జిల్లా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కొప్పుల వెలమలకి కూటమి తరపు నుంచి ఒక్క సీటు కూడా కేటాయించిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, మా కొప్పుల వెలమల్ని చిన్నచూపు చేసిన ఈ కూటమి ఖచ్చితంగా వారికి ఓటుతో తగిన సమాధానం చెప్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అదే కాకుండా అయ్యా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా బొబ్బుల విషయంలో అక్కడ కూడా మాకు గౌరవం ఇవ్వలేదు. గజపతి నగర్ విషయంలో కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా బీసీలకు ఒక సీటు కూడా కేటాయించలేదు. ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీల్లో అత్యంత ఎక్కువ భాగం కలిగిన కొప్పుల వెలమను కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ గుర్తించకపోవడం ఇది మా యొక్క ఆవేదనకి చాలా ఆవేదనకు గురి చేస్తుంది. దీన్ని ఎప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కళ్ళు తెరిచి విజయనగరం పార్లమెంట్ సీటు మాకు ఇవ్వాలి. అలాగే గజపతి నగరం బొబ్బిలు కూడా మేము పెద్ద ఎత్తున ఉన్నాము. బొబ్బిల్లో ఓసీలకు ఇచ్చారు, విజయనగరం ఓసీలకు ఇచ్చారు, అలాగే నెల్లిమర్ల ఓసీలకు ఇచ్చారు, మిగతా సామాజిక వర్గాలు కొన్ని దగ్గర ఇచ్చారు. అంతేగాని కొప్పుల వెలమను మీరు పూర్తిగా దొంగలోకి తొక్కడం అనేది సహించలేనిది. అలాగే మన్యం జిల్లాలో కూడా, పార్తపురం మన్యం జిల్లాలో కూడా మాది ప్రధాన సామాజిక వర్గం. అక్కడ రిజర్వేషన్ల కారణంగా మేము ఒక్క దగ్గర పోటీ చేయడానికి అవకాశాన్ని కోల్పోయాము. ఇక్కడేమో సీట్లు ఇవ్వలేదు, అక్కడేమో పోటీ చేయడానికి అవకాశం కోల్పోయాము. అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఏవైతే కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో 2 దగ్గరలో పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలు అన్నింటినీ కూడా